ప్రపంచంలో కొన్ని ఊహించని సంఘటనలు కూడా అప్పుడప్పుడు జరగటమే అద్భుతం. ఇప్పుడు చూడబోతున్న ఈ దృశ్యం సరిగ్గా అలాంటిదే. మన దేశంలో చాలా ఊళ్లలో వీధి కుక్కల జీవితం ఘోరంగా ఉంటుంది. వాటికి తినడానికి తిండి ఉండదు, ఉండటానికి చోటు ఉండదు. వాటిని పట్టించుకునేవారు లేకపోగా వాటిని దుర్మార్గంగా కొట్టి చంపుతారు కొందరేమో విషం పెట్టి చంపేస్తారు. ఇలా వీధి కుక్కలను దారుణంగా హింసిస్తున్న మన సమాజంలో కొందరు మానవతావాదులు కూడా ఉన్నారు. మన దేశంలోని ఓ గ్రామంలోని కుక్కలకు కోట్ల ఆస్తి ఉంది. గుజరాత్లోని బన్సాకాంటా జిల్లా పాలన్పూర్ తాలూకా కుషాకల్ గ్రామ ప్రజలు వీధి కుక్కల కోసం ఏకంగా 20 బీగాల భూమి కేటాయించారు. ఎకరంలో 3వ వంతైన ఒక్క బీగా భూమి విలువ అక్కడ సుమారు 25 లక్షలు. అంటే మొత్తం భూమి విలువ దాదాపు 5 కోట్లు. ఈ భూమి ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని కుక్కల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తూ ఏడాది పొడవునా వాటికి ప్రత్యేక ఆహారాన్ని అందిస్తారు. గ్రామంలో సుమారు 600 ఇళ్లున్నాయి. అత్యధిక కుటుంబాలు వ్యవసాయం, పశుపోషణ మీద ఆధారపడినవే. నవాబుల ఏలుబడిలో వ్యవసాయం కోసం గ్రామస్తులకు ఇచ్చిన భూమిని కాలక్రమేణా వీధి కుక్కలకు కేటాయించారు. భూమిని అందరూ కలిసి సాగు చేస్తారు. పండిన పంట మొత్తం కుక్కల కోసమే పక్కన పెడతారు. పండుగల సమయంలో సునకాలకు మిఠాయిలు, ప్రత్యేక వంటకాలు ఉంటాయి. కుక్కల ఆహారం తయారీకి గ్రామస్తులు పెద్ద పాత్రలను కొనుగోలు చేశారు. ఈ సంప్రదాయం తమ పూర్వీకుల కాలం నుంచి వస్తోందని కుషాకల్ గ్రామస్తుడు ప్రకాష్ చౌదరి తెలిపారు. కుక్కల కోసం రోజు 10 కిలోల పిండితో రొట్టెలు చేస్తామని ఆయన చెప్పారు. అన్ని చోట్ల కుక్కలను ఈడ్చి పారిస్తుంటే ఇక్కడ మాత్రం మహా రాయల్గా వాటిని చూసుకుంటారు.